హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మళ్ళీ శ్రావణి న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలో కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర నూనెలో వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు పచ్చిదైనా చేసుకోవచ్చు, అలానే వెండి ఆకుతో అయినా పొడి చేసుకోవచ్చు. మేమైతే ఇలాగా ఆకుని కడిగి ఎండబెట్టుకొని ఇలాగా వెండిపోయిన ఆకుతో అయితే పొడి చేసుకుంటున్నాము. ఆకులో వచ్చి చిన్న చిన్న పుల్లల్లా ఉంటాయి కదా, అవన్నీ వేరేసుకొని ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి. కరివేపాకు పొడి ఇంకా బాలింతలు అలానే పత్యం ఏమైనా ఉంటారు కదా, వాళ్ళైనా సరే వేసుకొని తింటే చాలా మంచిది. అలానే బాగుంటుంది కానీ వేడన్నంలో అయితే ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచేసింది అత్తమ్మ అయితే. ఇంకా ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయల పొడి, అదైతే పక్కన పెట్టేసుకొని ఇలా మెత్తగా వచ్చేంత వరకు పొడిని నీట్గా దంచుకోవాలి. కొంచెం టైమే పడుతుంది, అయినా కానీ కొంచెం ఇలాగే మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. మిరపకాయలతో పాటు కరివేపాకు కానీ వేసేస్తే లేటుగా మెదుగుతుంది. అందువల్ల వేరువేరుగా దంచుకుంటే బాగా మెత్తగా అయితే అవుతుంది. అందుకని ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయల పొడి, అదైతే వేసేసుకొని ఇలాగ కలుపుకుంటూ నిదానంగా చిన్నగా దంచుకోవాలి. ఈ పొడి కానీ దంచేసుకున్నాక పొడిని పక్కన పెట్టేసుకొని పొడిలో తెల్లగడ్డలు అయితే దంచుకుంటున్నాము. అందువల్ల తెల్లగడ్డలు అనేవి దాంట్లోనే దంచితే మెదగవు కాబట్టి పొడిని పక్కన పెట్టేసుకొని తెల్లగడ్డలు వేరేగా దంచుకుంటున్నాము. బాగా కొంచెం మెత్తగా దంచేసుకున్నాక కొంచెం కొంచెం వేసుకుంటూ పొడి అంతా కలుపుకుంటూ దంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం కొంచెం దంచుకుంటూ అలాగా మెత్తగా అయితే దంచేసుకోవాలి. కలుపుకుంటూ దంచుకోవాలి. మామూలుగా అయితే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి మేమైతే రోట్లో అయితే దంచుకుంటున్నాము. చూసారు కదా, ఈ విధంగా అయితే కలుపుకుంటూ కలుపుకుంటూ నిదానంగా దంచుకోవాలి. మాకైతే చాలా టైం అయితే పట్టింది. అత్తమ్మ అయితే ఇలాగా నిదానంగా అయితే చూసుకొని చూసుకొని దంచేసింది. పొడి బాగుంది టేస్ట్. కానీ మనమేముంది అన్నీ వేసుకొని మిక్సీలో అయితే వేసేస్తాము, కానీ పెద్దవాళ్ళు కాబట్టి ఇలాగా ఎంత లేట్ అయినా సరే రోట్లోనే దంచుకుంటారు. ఈ కరివేపాకు పొడి మీలో ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేసేయండి. ఇంకా పొడి అయితే అయిపోయింది. అత్తమ్మ అయితే టేస్ట్ అయితే చూసింది ఎలా ఉందా అని, అన్నీ సరిపోయాయా లేదా, ఉప్పు ఏమైనా తక్కువ అని చెప్పి, అన్నీ సరిపోయాయని చెప్పి నేను టేస్ట్ చూశాను. నాకైతే కొంచెం కారం అనిపించింది, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. అదేంటో పొడులు పచ్చళ్ళు ఊరగాయలు అంటే వాళ్ళ ఇష్టం. నాకు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.